రాష్ట్ర డీజీపీగా సివి ఆనంద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1న ఆయన పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ప్లేస్ లో సివి ఆనంద్ను నియమించింది. మొన్నటి వరకు హోంశాఖ సెక్రటరీగా సివి ఆనంద్ పనిచేశారు. తెలంగాణ డీజీపీగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. సివి ఆనంద్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు హోంశాఖ సెక్రటరీగా పనిచేశారు సివి ఆనంద్. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి రిటైర్డ్ కాబోతున్నారు. దీంతో కొత్త డీజీపీగా సివి ఆనంద్ను నియమించింది ప్రభుత్వం. మే 1న సివి ఆనంద్ డీజీపీగా పదవి బాధ్యతలు తీసుకోనున్నారు. తెలంగాణ కొత్త డీజీపీని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. సివి ఆనంద్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు హోంశాఖ సెక్రటరీగా పనిచేశారు సివి ఆనంద్. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి రిటైర్డ్ కాబోతున్నారు. దీంతో కొత్త డీజీపీగా సివి ఆనంద్ను నియమించింది ప్రభుత్వం. మే 1న సివి ఆనంద్ డీజీపీగా పదవి బాధ్యతలు తీసుకోనున్నారు. తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. సివి ఆనంద్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొన్నటి వరకు హోంశాఖ సెక్రటరీగా పనిచేశారు సివి ఆనంద్. ఈ నెల 30న ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి రిటైర్డ్ కాబోతున్నారు. దీంతో కొత్త డీజీపీగా సివి ఆనంద్ను నియమించింది ప్రభుత్వం. మే 1న సివి ఆనంద్ డీజీపీగా పదవి బాధ్యతలు తీసుకోనున్నారు. తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, జారీ చేయడం జరిగింది. ఇక 1991 బ్యాచ్ చెందినటువంటి ఉన్నటువంటి సివి ఆనంద్ ప్రస్తుతం ఆయన ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ఆయన నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో డీజీపీ లైన్ సంబంధించినటువంటి క్లియర్ అని చెప్పొచ్చు. ఇక ప్రిన్సిపల్ సెక్రటరీ గాను చికాగోకి సంబంధించినటువంటి ఆ ప్లేస్ ను భర్తీ చేస్తూ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నియామకం మేరకు కూడా ఇప్పటికే సివి ఆనంద్ కు ఉత్తర్వులు జారీపైన కూడా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. ఇక సివి ఆనంద్ చూసినట్టయితే 1991 బ్యాచ్ చెందినటువంటి ఐపీఎస్ అధికారి కావడం, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటు పోలీస్ కమిషనర్ గా కొనసాగారు. గతంలో సంబంధించి చూసినట్టయితే విజయవాడలో కూడా ఆయన పనిచేసినటువంటి అనుభవం ఉంది. దాంతో పాటు నిజామాబాద్ లో ఎస్పీగా కొనసాగారు. ఆ తర్వాత వరంగల్ రేంజ్ లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ గా ఆయనకు చాలా కీలకమైనటువంటి బాధ్యతలుగా పోలీస్ కమిషనర్ గా పలుసార్లు అనుభవజ్ఞతో కూడా లాండ్ ఆర్డర్ విధి నిర్వహణలో ఆయన పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. ఎన్నో హైదరాబాద్ లో ఉన్నటువంటి పండుగలు, దానికి సంబంధించినటువంటి మత సామరస్య సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు పోషిస్తూ కూడా హైదరాబాద్ లో పోలీస్ కమిషనర్ గా పనిచేసి ఆయన తనదంటూ ముద్ర వేయడంలో సివి ఆనంద్ ప్రత్యేకతను చాటుకున్నారు. దాంతో పాటుగాను ఏసీబీ లో కూడా డీజీగా పనిచేశారు. ఆ తర్వాత విజిలెన్స్ గా కొనసాగారు. ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీగా సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా ఆయన బాధ్యతలు నిర్వహించడం, సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో ఆయన ఇప్పుడు మొత్తం చూసినట్టయితే కూడా సివి ఆనందే చాలా సీనియారిటీ తోటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆయనకే పదవి బాధ్యతలు డీజీపీగా పోలీస్ బాస్ గా ఆయన నియామకాన్ని చేపడుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి శివధర్ రెడ్డి డీజీపీ ఈ నెల 30వ తేదీన పదవి విరమణ చేయనున్నారు. ఇక సివి ఆనంద్ చూసినట్టయితే మే 1వ తేదీ నుంచి కూడా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దీనిపైన కూడా ఇప్పటికే సివి ఆనంద్ కు ఉత్తర్వుల పైన కూడా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ బాధ్యతలు తాను పూర్తిగా లా అండ్ ఆర్డర్ కావచ్చు, శాంతి భద్రతల వ్యవహారంలో కూడా పూర్తిగా తనదంటూ ఒక ప్రజలకు సేవ చేసేందుకు గాను తన నియామకం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేయడానికి, ఇక బాధ్యతకు సంబంధించి మిగతా వ్యవహారాల్లో చూసినట్టయితే ఇటీవల కూడా జరిగినటువంటి పోస్టింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా బదిలీలకు సంబంధించిన వ్యవహారం కూడా ఇప్పటికే నియామకాలు అయినాయి. ఎందుకంటే గతం సంబంధించి చూసినట్టయితే మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ గా సుమతిని నియామకం చేపట్టడం, అదేవిధంగా ఫ్యూచర్ కమిషనర్ గా ఉన్నటువంటి ప్లేస్ లో తరుణ్ జోషి నియామకం కూడా 1వ తేదీ నుంచి వెళ్ళి ఈ పదవి బాధ్యతకు సంబంధించినటువంటి పోస్టింగ్లు కూడా వాళ్ళు కూడా పదవి బాధ్యతలు తీసుకొని ఉన్నారు. మొత్తం మీద చూసినట్టయితే సివి ఆనంద్ సంబంధించినటువంటి నియామకం పట్ల ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్ తో పాటుగాను
గతం సంబంధించి ఉత్తర తెలంగాణ కావచ్చు, దాంతో పాటు వివిధ జిల్లాలలో పనిచేసినటువంటి అనుభవం, దాంతో పాటు వివిధ వింగులలో పనిచేసినటువంటి అనుభవంతో కూడా ఆయన శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏవైతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వివిధ వింగులను కూడా సమన్వయం చేసేటువంటి బాధ్యతలు సివి ఆనంద్ తనదైనటువంటి శైలిలో కూడా ముందుకు వెళ్ళగలరనేది రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. కాబట్టి ఇక సివి ఆనంద్ నియామకం చూసినట్టయితే కూడా మే 1వ తేదీ నుంచి కూడా ఆయన బాధ్యతలో కొనసాగనున్నారు. రాష్ట్రానికి కొత్త డీజీపీగా సివి ఆనంద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1న ఆయన పదవి బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవి విరమణ చేయనున్నారు. ఆయన ప్లేస్ లో సివి ఆనంద్ ను నియమించింది. మొన్నటి వరకు హోంశాఖ సెక్రటరీగా సివి ఆనంద్ పనిచేశారు. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్ వివిధ హోదాలో పనిచేశారు. సైబరాబాద్, హైదరాబాద్ సిపిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉమ్మడి ఏపీలో విజయవాడ సిపిగా కూడా ఆయన పనిచేశారు. రాష్ట్రానికి కొత్త డీజీపీగా సివి ఆనంద్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మే 1న ఆయన పదవీ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ప్లేస్ లో సివి ఆనంద్ ను నియమించింది. మొన్నటి వరకు హోంశాఖ సెక్రటరీగా సివి ఆనంద్ పనిచేశారు. 1991 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన సివి ఆనంద్ వివిధ హోదాలో పనిచేశారు. సైబరాబాద్, హైదరాబాద్ సిపిగా పనిచేసిన అనుభవం ఉంది. ఉమ్మడి ఏపీలో విజయవాడ సిపిగా కూడా ఆయన పనిచేశారు.